కానీ ఇవాళ బలహీన వర్గాల పిల్లలు మరి హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళ అధ్యక్ష ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లల అధ్యక్ష ఈ పిల్లల యొక్క భవిష్యత్తుని భావి తరాలకు అందించాలన్నటువంటి వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి గొప్ప అవకాశం ఒక నాయకుడికి కలిగిందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. హాస్టల్లో మనం చూసాం చాలాను భోజనాలు, ఒకటే రూమ్లో 10-20 మంది పడుకునేటువంటి విద్యార్థుల యొక్క కష్టాలు, ఇటువంటి పరిస్థితి నుంచి అన్ని చూసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బలహీన వర్గాల పిల్లలకు కులాల మతాల మధ్యన అంతరాయం లేకుండా అన్ని వర్గాల వారు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కలిసి చదువుకోవడం ద్వారా ఈ కులాల మధ్య అంతరాయం కూడా తగ్గిపోవడం, ప్రభుత్వం అన్ని వసతులతో కల్పించి విద్యను అందించేటువంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చి మా అన్ని నియోజకవర్గాల ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగానే మేమందరం కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష.